హలో అండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి రవ్వ పులిహోర అండి. సో నార్మల్ రైస్తో పులిహోర చేస్తారు కదా, సో దాన్ని నూకలాగా పెడతారు. సో దాంతో కూడా పులిహోర అయితే చేస్తారు. సో నూక రవ్వ అంటారు. కొన్ని ఏరియాస్లో చేస్తారు, కొన్ని ఏరియాస్లో అయితే చేయరు. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. సో దీనికోసం మనకు కావాల్సింది ఫస్ట్గా రవ్వ అండి. సో దీన్ని నూక రవ్వ అంటారు. బియ్యాన్ని ఆరబోసి కడిగి ఆరపోసి దాన్ని అయితే మిక్సీ పడతారు. సో ఇలా రవ్వలా వస్తుంది. మనం దీంతో పులిహోర అయితే చేసుకోవాలి. సో ఒక గ్లాస్ రైస్కి, ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసెస్ వాటర్ అయితే మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. సో నేనైతే స్టవ్ మీద ఆల్రెడీ గిన్నెలో వాటర్ పోసేసి పెట్టేశాను. ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి. సో దాంట్లో కొంచెం సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్. సో వాటర్ అన్నీ బాయిల్ అయ్యాక కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. సో చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఆ రవ్వ అంతా వాటర్ బాగా మరుగుతుంటేనే ఆ రవ్వ దాంట్లో పోసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకు ఉప్మా లాగా అవుతుంది. సాల్ట్ అండ్ ఆయిల్, కొంచెం పసుపు. సో చూసారు కదా, ఆల్మోస్ట్ రవ్వ అయితే మనకు దగ్గర పడిపోయింది. మనకు ఉప్మా లాగా అవుతుందండి. సో అప్పుడు మనం దించుకోవాలి. 1కి 2 వాటర్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతాయి మంచిగా. చూసారు కదా, వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని పోపు అయితే పెట్టేసుకుందాం. సో ఒక నిమ్మకాయ అండ్ పల్లీలు, కరివేపాకు, కొత్తిమీర అండ్ 5-6 పచ్చిమిర్చి అండ్ తాలింపు గింజలు. సో వీటితో మనం ఇప్పుడు దీన్ని పోపు అయితే వేసుకోవాలి. చూడండి, బాండీ అయితే పెట్టేసుకున్నాము. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. సో ఇప్పుడు మనం తాలింపు అయితే వేసేద్దాం. ఫస్ట్ పల్లీలు అయితే వేసుకుందామండి. పల్లీలు ఫ్రై అయిపోయినాక తాలింపు గింజలు అయితే వేసేసుకుందాం. నూక రవ్వ అంటారండి దీన్ని. బయట మన షాప్స్లో, కిరాణా కొట్లలో కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది. నార్మల్గా అయితే మనం ఇంట్లో ఉన్న బియ్యంతో మనం చేసుకోవచ్చు. సో చేసుకోలేని వాళ్ళు, తెలియని వాళ్ళు బయట షాప్స్లో, పచారీ కొట్లలో అమ్ముతారు. సో ప్యాకెట్స్ అమ్ముతారు. సో తెచ్చుకొని హ్యాపీగా చేసుకోవచ్చు. చూసారు కదా, పోపులు అండ్ పల్లీలు, పోపు దినుసులు అండ్ కరివేపాకు, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను. ఇంకా పసుపు అయితే వేయట్లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ వాటర్లో అయితే పసుపు వేసేసుకున్నాం. కొంతమంది ఆయిల్లో కూడా వేస్తారు. సో చూసారు కదా, ఇప్పుడు మనం ఇది బాగా చల్లారిపోయింది, వేడిగా ఉంది కదా, చల్లారిపోయింది. దాంట్లో సాల్ట్ అండ్ నిమ్మకాయ రసం మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక తాలింపు అంతా మనం దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలండి. అంతే, చాలా అంటే చాలా సింపుల్గా, క్విక్గా రెడీ అయిపోతుంది. చాలా అంటే టేస్టీగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. సో దీంట్లోకి పప్పుల పొడి అయితే కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుందండి. సో ఇటు సైడ్ మాకు ఎక్కువ చేసుకుంటారు రవ్వ పులిహోర. కొంతమందికి అయితే తెలియదు, కొన్ని ఏరియాస్లలో ఐడియా ఉండదు. చాలా అంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫైనల్లీ దీనికోసం పప్పుల పొడి అయితే వేసుకుంటున్నాను. అండ్ పప్పులు, జీలకర్ర, ఎండుమిర్చి, చిన్నులపాయ వేసి బాగా మిక్సీ పట్టేసుకొని దానికి కాంబినేషన్గా అయితే తింటే చాలా బాగుంటుంది. సో అంతే అండి, ఇది పులిహోర కాంబినేషన్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. సో ట్రై చేసి చూడండి ఒకసారి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.